హలో అందరికీ వెల్కమ్ టు వ్లాగ్ నంబర్ 21. చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో కూడా ఎప్పటిదో 2023ది. సో అప్పుడు మేము చెన్నై నుంచి హైదరాబాద్కి వెళ్తున్న టైంలో ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాం. దాని ముందర నాకు అనిపించిందనమాట, ఇలా ఉంటున్న ఇంటిని మొత్తం వ్లాగ్ చేసి పెడదామని చెప్పేసి. సో సగం సగంగా ఇలా ఉంది. చూడండి, ఇది మా ఎంట్రన్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి హౌస్ ఎంట్రీ గేట్ అనమాట. దీని పక్కన ఈ వాల్ క్లాక్ కూడా నాదే. ఓనర్స్ ఏమి ఇవ్వలేదు. వీళ్ళు జస్ట్ లైట్, ఫ్యాన్స్ తప్ప ఇంకేమి ఇవ్వలేదు. ఇక్కడ హాల్‌లో మనకి టీవీకి వాల్ మౌంటింగ్ ఫెసిలిటీ మాత్రమే ఉందనమాట. కింద స్టాండ్ గానీ, టీవీ యూనిట్ గానీ ఏమి ఇవ్వలేదు. అక్కడ మీరు చూస్తున్న ఆ చెప్పుల స్టాండ్ గానీ, ఆ టీవీ యూనిట్ గానీ అన్నీ నేను కొనుక్కున్నవి మాత్రమే. సో హాల్ చాలా అంటే చాలా ప్లెయిన్‌గా ఉంటది. ఇక్కడ మా అబ్బాయి బొమ్మలున్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇది 3+2 సోఫా సెట్. ఈ సోఫా సెట్ కూడా నేను నెల్లూరు నుంచి చెన్నైకి తెప్పించుకున్నాను. అండ్ చెన్నై నుంచి కూడా ఇది హైదరాబాద్‌కెళ్ళింది. ఆహ్, ఇక్కడ మీరు చూస్తే ఈ చిన్న కాఫీ టేబుల్ అయితే నేను కొనుక్కున్నాను. ఇది కూడా డిసెంబుల్‌కి ఈజీగా ఉంటది. మనం ఉండేది రెంటెడ్ హౌస్ కదా! సో, ఇలాంటివి తీసుకుంటే చాలా బెటర్ అనిపించి తీసుకున్నాను. సో, ఆల్మోస్ట్ ఇంకా 2 డేస్‌లో వెకేట్ చేస్తామన్న ముందర నేను ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అందుకని ఇల్లంతా కొంచెం చిందరవందరగా ఉంటది. అండ్ ఇటు పక్కకొచ్చేసరికి మనకి మిడిల్ ఆఫ్ ది హాల్ ఇది. ఇక్కడ కూడా ఎక్కువ హంగామా లేకుండా జస్ట్ ఇది డ్రీమ్ క్యాచరో ఏదో అంటారు దాన్ని. దాని కింద ఇలా డి ఒక డైనింగ్ టేబుల్ తీసుకున్నాను. ఇది కూడా ఈజీగా ప్లాస్టిక్ తోటే ఉంటది. నీలకమల్ వాళ్ళది 2500 సంథింగ్ ఉంది. మనకొద్దనుకుంటే ఈజీగా డిసెంబుల్ చేసేసి మనం క్యారీ చేయొచ్చు. ఈజీగుంటది. సో, ఎలాగో రెంటెడ్ హౌస్ అని ఇదే. ఇదే మేము ఎక్కువగా డైనింగ్ టేబుల్‌గా వాడుతున్నాం. బట్ నౌ యాస్ ఐ యామ్ వెకేటింగ్ ఇది కాస్త కొంచెం గజిబిజి ఉంది. చెన్నైలో మేజర్ ఇళ్లల్లో యూపీఎస్‌కి ఇలా పైన సాకెట్ అయితే ఇస్తారు. వాటర్ చేంజ్ చేసేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది. అండ్ ఇక్కడ హాల్‌లో మనకి సెపరేట్ స్టోరేజ్ కూడా ఇచ్చారు. ఈ స్టోరేజ్‌లో కొంచెం మనకి కావాల్సినంత స్పేస్ అయితే ఉండింది. కానీ నేనైతే ఇక్కడ ప్రెజెంట్ ఎలాంటి సామాన్లు పెట్టానంటే, ఎప్పుడు రేర్‌గా వాడే వస్తువులన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ కింద చూస్తున్నారు కదా బుక్స్, ఓయమ్మ! అవైతే ఎప్పుడో 10 ఇయర్స్ నుంచి నేను అవి తెచ్చుకొనున్నాను. కొన్ని అయితే చదివాను. కొన్ని అలాగే ఉన్నాయి ఇంకా. నా బద్ధకానికి అవి ఎప్పుడు ఫినిష్ చేస్తానో నాకే తెలీదు. సో, ఈ స్టోరేజ్ అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఇలా కిచెన్ ఎంట్రీ అయితే ఉంటది. కిచెన్‌లో ఎలాంటి వుడ్ వర్క్ అయితే వాళ్ళు చేయించలేదు హెవీగా. జస్ట్ పైన అలా స్లాబ్ లాగా ఏసేసి అటకిచ్చారు. దా ఇక్కడ చూసుకుంటే మనకి ఇదే కిచెన్‌లో పక్కన దేవుడి గది అనమాట. ఇలా ఉంటది. లైట్ అయితే చిన్న లైట్ ఉంది ప్రెజెంట్. సో, దేవుడి గదిని మేము ఇలా అరేంజ్ చేసుకున్నాం. చిన్న ఫోటో, రెంటిల్లు గదా! సో, ఇక్కడ పక్కకొచ్చాక ఇదే కిచెన్. కిచెన్ చాలా పెద్దది. బట్ పైనైతే మనకి కబోర్డ్స్ లాంటివి లేవు. ఆ కిందున్న పుల్లి, డ్రాయర్స్ అవి గూడా అంత వర్క్ అవ్వట్లేదు. సో, అన్నీ ఇలా నాపరాయి మీద పెట్టుకొని చేసుకోవాల్సొచ్చింది. బట్ సఫిషియెంట్ స్పేస్ అయితే మాకైతే ఉండింది ఇక్కడ. ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఇదైతే మా చిన్ని ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్‌లో ఉన్న సామాన్లు గూడా ఆల్మోస్ట్ అయితే ఫినిష్ అయిపోయినాయి. ఎలాగో వెకేటింగ్ గదా! కొంచెం క్లీన్ జేసేసి ఇంకా ట్రాన్స్‌పోర్ట్‌కేసేయడమే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు గదా! కిచెన్‌లో గూడా ఈ స్టోరేజ్ అయితే ఇచ్చారు నిలువుగా. ఇది గ్రోసరీకి ఇదే కరెంట్‌లీ మేము వాడుతున్నాము. ఇది 2023 వీడియో. బట్ కరెంట్‌లీ అని యూజ్ చేస్తున్నానని అనుకోవద్దు. సో, ఈ స్టోరేజ్‌లో మేమైతే గ్రోసరీస్ అన్నీ ప్లేస్ చేసినామనమాట. అప్పుడు అలా వాడేవాళ్ళం. అండ్ దెన్ మనం పక్కకి ఇలా వచ్చినామంటే హాల్‌లో ఈ సైకిల్ చూస్తున్నారు గదా! ఇది నెల్లూరులో నేను 2021లో కొన్నాను. 2 ఇయర్స్ తర్వాత ఇది చెన్నైకి గూడా తెచ్చుకోవడం జరిగింది. చెన్నైలో ఉన్నప్పుడు ఇది వాడుతున్నా. బట్ బాగా అలవాటు పడ్డానన్న టయానికి ఇది రిపేర్ వచ్చింది. తొక్కుతుంటే హెవీ సౌండ్ వస్తుందనమాట. అప్పటికే వారంటీ అయిపోయింది. కంపెనీ వాడు మీ ఇష్టం అన్నాడు. సో, ఇక్కడ ముందుకొచ్చేస్తే ఇక్కడ బాల్కనీ. హాల్ నుంచే మనకి బాల్కనీ ఉంటుంది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్‌కి ఫెసిలిటీ అయితే ఉంటదనమాట. ఇక్కడ వాటరు ఎజెక్టర్ అంతా. ఇక్కడ వాషింగ్ మిషన్‌కి సంబంధించిన లిక్విడ్స్ పెట్టుకుంటాను. ఎప్పుడైనా వాన పడుతున్నప్పుడు అక్కడ కూర్చొని కొంచెం కాఫీ అలాంటివి తాగుతాం. ఈ బెడ్‌రూము ఇదొచ్చేసి గెస్ట్ బెడ్‌రూమ్ అనమాట. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ 2 డోర్స్ ఉన్నాయి గదా! ఎవరైనా హాల్‌లో గనక గెస్ట్‌లొచ్చారనుకోండి, ఫస్ట్ డోర్ ఎయకుండా సెకండ్ డోర్ ఎసుకున్నామనుకోండి, ఇక్కడున్న బాత్రూమ్ అయితే అది కామన్ బాత్రూమ్ అయిపోతది. సో, హాల్‌లో ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ గెస్ట్ బెడ్‌రూమ్‌లో ఉన్న వాళ్ళు గూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది బేసిక్ టాయిలెటరీస్ అన్నీ పెట్టుకునేదానికైతే ఇచ్చారు. ఇది చిన్న అద్దం, అలాగే బేసిక్ టాయిలెటరీస్ పెట్టుకునేదానికి ఒక చిన్న కప్‌బోర్డ్ అయితే ఇచ్చారు. అంతే. నథింగ్ మచ్. గీజర్ గూడా లేదు ఈ బాత్రూమ్‌లో అయితే. అండ్ దెన్
ఈ రూమ్‌లోకైతే ఇదిగో చెప్పాను గదా! ఇక్కడ 2 తలుపులుంటాయి. ఈ 2 తలుపు తీయంగానే లోపలికైతే రావచ్చు మనం. వచ్చిన తర్వాత ఈ రూమ్‌లో గూడా మేమేం మంచమేం వాడట్లేదు. ఎందుకంటే చెన్నై హాటే ఉంటది. ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా కింద చాపేసుకొని పడుకునేది. 1, 2 రోజులు వస్తారు అంతేను. అండ్ ఈ డబ్బా చూసారా? దీంట్లో మా అబ్బాయి బొమ్మలైతే ఉన్నాయి. కొన్ని ఆల్మోస్ట్ పడేశాను. ఎందుకు క్యారీ చేయడం అని చెప్పి వేరే ఊరికి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ తన బొమ్మలు, అలాగే నా వర్క్ స్పేస్ అంతా ఇక్కడే ఉంటది. ఇదిగోండి ఈ అట్టపెట్టెలో కూడా తన బొమ్మలే ఉన్నాయి. ఈ చిన్న టేబుల్ మీద నేను నా ల్యాప్‌టాప్ పెట్టుకొని అప్పట్లో 2023లో నేను వర్క్ చేసేవాడిననమాట. సో, చూడండి ఇక్కడ అటుపక్క మీరు చూస్తున్నారు గదా! వైట్ కలర్‌ది అది నా మొబైల్ స్టాండు. ఈ రికార్డ్ చేస్తున్నప్పుడు ఏమో ఎందుకో అనిపించింది మరి. నాకు ఆ ఐడీ కార్డ్ తీసి దాచిపెడదాంలే. ఆ కంపెనీ గురించి ఎందుకు చూడడం అని చెప్పి. బట్ ఇప్పుడైతే నేను ఆ కంపెనీలో వర్క్ చేయట్లేదు. దట్స్ ఫైన్. అండ్ దెన్ ఇదే స్మాల్ టేబుల్. ఇలా ఈ టేబుల్ పక్కనే నేను ఒక చిన్న టేబుల్ కొనుక్కున్నాను. ఈ చిన్న టేబుల్ కూడా డిజెంబుల్ చేసుకోవచ్చు. ఇది కూడా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లోనో కొన్నాను. ఒక 2000 ఉంటది. నాకు హ్యాండీగా ఉండేదానికి అలా టేబుల్ మీద సామాన్లు పెట్టుకుంటాను. అండ్ దెన్ ఈ రూమ్ మొత్తానికి ఇలా పైన అటకిచ్చారు. ఈ అటకలో మనకేమన్నా అట్టపెట్టెలు అవి రెంటింట్లో ఉంటాం గదా! సో, పెట్టుకునేదానికి. ఇది ఒక్క చిన్న వార్డ్‌రోబ్ అయితే ఇచ్చారు ఈ బెడ్‌రూమ్‌లో. గెస్ట్ రూమ్ గదా! అంతగా హెవీగా అవసరం లేదు. ఇక్కడ ఎప్పుడైనా రేర్‌గా, అకేషనల్‌గా వాడే డ్రెసెస్ అన్నీ మా మిసెస్‌ది, అలాగే బాబుయి అయితే ఉన్నాయి. ఇవి ఇంకా ప్యాక్ చేయాలి. వీటిలో అన్‌వాంటెడ్‌వి పడేసి కొన్ని ప్యాక్ చేసి మూవర్స్ అండ్ ప్యాకర్స్ తోటి హైదరాబాద్‌కైతే పంపించాలి. సో, ఈ రూమ్ చాలా చిన్నది. అంటే కంపేర్డ్ టు ద అదర్ రూమ్ ఇది చిన్నది. సో, ఇది ఎక్కువగా వర్క్ స్పేస్‌కైతే వాడుకుంటుంటాను. అలాగే మా అబ్బాయి, నేను ఆడుకుంటుంటాం గూడా. అండ్ దెన్ అలా 2 అడుగులేసినామంటే ఇక్కడ మెయిన్ బెడ్‌రూమ్ అయితే వచ్చేస్తది. ఈ మెయిన్ బెడ్‌రూము ఇద్గోండి ఈ ఏసీ అయితే తీయిచ్చేసాను. మనకి ట్రాన్స్‌పోర్ట్ వాళ్ళు తీయనని జెప్పారు. సో, దీనికి 1500 తీసుకొని బ్లూ స్టార్ వాడొచ్చి ఇప్పేసి ఎళ్ళిపోయాడు. ఈ ఏసీ కొన్నప్పటి నుంచి నాయనా ఎంత ఖర్చో అసల. సరే ఇదయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ నా హెడ్‌ఫోన్స్ పెట్టుకునేదానికి ఐకియా నుంచి కొన్ని గ్యాడ్జెట్స్ అయితే కొన్నాను. అలా ఆ బ్లాక్ కలర్ చైర్ దగ్గర ఇలా హెడ్‌సెట్ అయితే పెట్టేసుకున్నా నేను. అండ్ దెన్ ఆ వైట్ స్టాండ్ గూడా ఐకియాలో తెచ్చిందే. ఆ పైన అలారం గూడా. అండ్ దెన్ ఈ కబోర్డ్ చూసుకుంటే ఇది నేను నెల్లూరు నుంచి తెచ్చుకున్నాను. ఇంటీరియర్ వర్క్ చేసేటప్పుడు ఇలాంటి ఒక చిన్న వార్డ్‌రోబ్ లాంటిది చేయించుకున్నాను. ఏదైనా నా ల్యాప్‌టాప్ రిలేటెడ్ ఏదైనా పెట్టుకోవచ్చులే అనుకుని ఆ ఉద్దేశంతో అయితే తీసుకున్నాను. సో, యాహ్! ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మా చిన్ని మంచం. ఇది క్వీన్ సైజ్ మంచం. చూపిస్తాను చూడండి లాంగ్ షాట్‌లో. యాహ్! క్వీన్ సైజ్ మంచం అండ్ పరుపు మా ఇద్దరికీ ఓకే. మా అబ్బాయి కూడా చిన్నవాడు కాబట్టి ఆ మంచం మోర్ దెన్ ఎనఫ్. అండ్ దెన్ ఇక్కడ మెయిన్ బెడ్‌రూమ్‌లో మనకి బాత్రూమ్ ఎంట్రీ ఇలా ఉంటది. ఇక్కడ కూడా అంతే ఒక చిన్న బేసిన్. బట్ ఈ బాత్రూమ్‌లో అయితే మాకు గీజర్ కూడా ఇచ్చారు. ఒక చిన్న గీజర్, అలాగే మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా ఉంటది. బేసిక్ అంటే హెవీగా ఏం లేదు. షవర్ కూడా పనిచేయదు యాక్చువల్‌గా. మేము మోర్ దెన్ 1 ఇయర్ అయితే ఉన్నాం ఈ ఇంట్లో. ఇక్కడి నుంచి బాల్కనీ ఎంట్రీ అయితే ఉంటది. ఈ బాల్కనీ ఏంటంటే మనకి రోడ్డుకి అపోజిట్ వస్తది బాల్కనీ. సో, నైట్ టైమ్ ఈ బెడ్‌రూమ్‌లో పడుకున్నప్పుడు 11, 12 దాకా కూడా వెహికల్ సౌండ్స్ అయితే హెవీగా వచ్చేటివి. తీసుకున్నప్పుడు తెలియలేదు. బట్ యాహ్! ఇక్కడ చెట్లయితే పెంచాం. చెన్నై ఎండకైతే దెబ్బకి సచ్చిపోయినాయి. ఓకే. సో, ఇంతటితోటి అయితే వీడియో అయిపోయింది. టాటా, బై బై. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండొచ్చు.